ఫ్రెండ్స్, మీ మొహమాటం మొదటికే మోసం తీసుకొస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, గాలిలో పెట్టిన దీపంలా మొహమాటం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా కోల్పోతాడు. సమాజంలో ఉన్న ఒంటరిగానే మిగిలిపోతాడు. పంచుకోవటంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాడు. అలాగే ఎదుటివారి సహకారం తీసుకోలేకపోతాడు. ముఖ్యంగా వీరి వల్ల ఇతరులకు పండగ, వీరికి మాత్రం దండగవుతుంది. కాబట్టి ఈ మొహమాటమనే కనపడని జైలు నుండి మనం విడుదల కావలసిన అవసరం ఉంది. మొహమాటానికి పోతే ఎదుటివారికి బిర్యానీ, మనకి పచ్చడి అన్నం మిగులుతుంది. కాబట్టి ఈ వీడియోలోని అతి ముఖ్యమైన 5 విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా ఈ అనవసర మొహమాటాల బందీఖానా నుంచి ఎలా బయటపడాలో చూద్దాం. ఇతరులు ఏమనుకుంటారో అని మీ బ్రెయిన్ బ్రేక్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎక్కువ ఐడియాలు కళ్ళు తెరవకముందే కాటికి వెళ్ళిపోతున్నాయట. దీనికి ముఖ్య కారణం ఈ ఐడియా గురించి అందరూ ఏమనుకుంటారో అనే ఆలోచన వల్లేనట. ముఖ్యంగా మొహమాట పడేవారు వారి గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచిస్తారట. అలా మీ గురించి ఇతరులు ఏదో అనుకుంటారని కూడా మీరే ఆలోచిస్తే ఎలా? ఎందుకంటే వాళ్ళకున్న సమస్యల గురించి ఆలోచించుకోవడానికి వారికి టైం సరిపోదు. మన గురించి ఆలోచించే తీరిక వాళ్ళకెక్కడుంటుంది? ఎవరైతే తన విలువలు, లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉంటాడో అతడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడు. అలా స్పష్టత లేకుంటే మాత్రం ఇష్టం లేని పనులు చేసి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి నిర్మోహమాటంగా ఉండాలి. మొహమాటం కోసం మీ బైకునో, మీ కారునో ఇతరులకు ఇచ్చేసి మీ బ్రెయిన్ బ్రేక్ చేసుకుంటే లాభం ఏంటి బ్రదర్? ముందుగా మనం మన హక్కులేంటో తెలుసుకోవాలి. ఓ సినిమాలో పూరి జగన్నాథ్ అన్నట్టు ఎవడి సినిమాలో వాడే హీరో. మన జీవితం అనే మన సినిమాలో మనమే హీరో అని గుర్తుపెట్టుకోవాలి. మన సమాజంలో ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు, కొన్ని ఇష్టాలు, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అయితే వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంటుంది. ఎప్పుడైతే మన హక్కులకు వ్యతిరేకమైన పనిని ఇతరులు చేయమని కోరుకుంటారో అప్పుడు తప్పకుండా కాదు అని లేదా నో అని చెప్పాలి. అందుకే మన హక్కులను తెలుసుకోవడం మొదటి స్టెప్ అయితే వినియోగించుకోవడం రెండో స్టెప్. మన హక్కులను, అభిప్రాయాలని, నమ్మకాలని ఇతరులకి స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు అవి కొద్దిమందికి నచ్చచ్చు, మరి కొద్దిమందికి నచ్చకపోవచ్చు. అలా కొద్దిమంది మనని గౌరవించకపోయినా చాలా మంది మనని ఓ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఎంతో గౌరవిస్తారు. అప్పుడే మన జీవిత సినిమాలో కష్టాలు తగ్గిపోతాయి, సంతోషాలు పెరుగుతాయి. చివరికి శుభం కార్డు మాత్రమే పడుతుంది. నిబంధనలు పాటించవచ్చు, కానీ నిర్బంధాన్ని కాదు. జైలులోని నేరస్తుడికి, జైలులో గస్తీగా ఉండే ఆఫీసర్కి వ్యత్యాసం ఏంటి? ఇద్దరూ జైలు లోపలే కదా ఉంటారు అని కొద్దిమంది అంటుంటారు. అయితే ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. నేరస్తుడు నిర్బంధంలో ఉన్నాడు, ఆఫీసర్ నిబంధనల ప్రకారం ఉంటాడు. అలా ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. అయితే బయట సమాజంలోని అనవసర నిర్బంధాల వల్ల ఆత్మవిశ్వాసం, నమ్మకం, నైపుణ్యం వంటి వ్యక్తిగత అంశాలకు దూరం కావలసి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లేదా కొంతమంది వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకొని పెట్టుకోవాలి. వీలైతే 1-2 సార్లు మనసులో ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. ఇలా ఎప్పుడు కూడా మొహమాటం వల్ల నిర్బంధానికి గురి కాకండి. నిబంధనలు మాత్రమే పాటించండి. అందుకోసమే అంటారు పెద్దలు, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని. పరిచయాల పల్లకి ఎక్కండి. మనిషి సంఘజీవి. ఒంటరిగా ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. అందుకోసమే ఎన్నో బంధాలు, బంధుత్వాలు. అయితే ఈ బంధాలు ఒక తోటలో పెంచే మొక్కల్లాంటివి. వీటికి పరిచయాలనే విత్తనాలు. కానీ కొంతమందికి కొత్త వారితో మాట్లాడాలన్నా, అమ్మాయిలతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. దానివల్ల నలుగురిలో కలవలేక ఎన్నో అవకాశాలు కోల్పోతారు. చాలా మందిలో ఈ మొహమాటం అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే కొత్త పరిచయాలు చేసుకోకపోవడం. కాబట్టి మన పరిచయాలని పరిపరి విధాలుగా పెంచుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఈ సమాజంలో నలుగురితో కొత్త పరిచయాలు చేసుకుంటారో, వారితో మీ అభిప్రాయాలు పంచుకుంటారో, అందులో మీకు నచ్చే కొద్ది మందిని కూడా కలవగలుగుతారు. అలా ఆటోమేటిక్ గా అనవసరమైన మొహమాటాలు, ఇబ్బందులు అధిగమించడం నేర్చుకుంటారు కూడా. పలకరింపు, ప్రశంస కలిసి పులకరింపునిస్తాయి. హలో, బాగున్నారా, ఎలా ఉన్నారు అని ఎదుటి వ్యక్తి మనతో అనే మాట మన పెదాలపై చిరునవ్వుని చిగురింపచేస్తుంది. అయితే అలాంటి పలకరింపులతో పరిచయం చేసుకోవడానికి చాలా మందికి చాలా సందర్భాల్లో ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి దీనికి ఒక మంచి సాధనం మన వద్ద ఏదైనా ఉంది అంటే అవి కుశల ప్రశ్నలు. సందర్భానుసారంగా సరైన ప్రశ్నలు అడగడం ద్వారా ఒక కొత్త వ్యక్తితో సంభాషణ లేదా చర్చ మొదలు పెట్టొచ్చు. అలాగే
అన్నింటికన్నా ముఖ్యమైనది ఉత్సాహవంతమైన పలకరింపు. అలాగే ఎదుటి వ్యక్తిలోని ఏదైనా ఓ విషయాన్ని ప్రశంసించడం ద్వారా కూడా ఆ సంభాషణలు చర్చని చాలా పాజిటివ్గా ముందుకు తీసుకుపోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఒక మంచి ప్రశంసకి వారిలో ఓ పులకరింపు కనిపిస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిలోని ఓ మంచి విషయాన్ని గుర్తించండి, ప్రశంసించండి. ఫ్రెండ్స్, చివరగా మనం మాట్లాడుకున్న విషయాలు మీరు ఆచరించడం ద్వారా మొహమాటం అనే మహమ్మారిని మట్టుబెట్టగలరు. మరి అలా మొహమాటాన్ని వదిలి విజయబాటని పడతారని, నిబంధనలను గౌరవించి నిర్బంధాలను తొలగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.